హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే 9 lakhsలోనే మాస్టర్స్ ఎలా కంప్లీట్ చేయాలి, అది కూడా అబ్రాడ్లో, లాట్వియన్ కంట్రీలో 9 lakhsలోనే ఎలా మాస్టర్స్ కంప్లీట్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా చెప్తాను, వినండి. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఉంటారో, ఎవరైతే యావరేజ్ స్టూడెంట్ అయి ఉంటారో, ఎవరైతే జాబ్ సర్చింగ్లో ఉంటారో, బీటెక్ కంప్లీట్ చేసుకొని లేదా డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఎవరైతే జాబ్ సర్చింగ్లో ఉంటారో వాళ్ళకి ఈ వీడియో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేదానికైతే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే లాట్వియా కంట్రీ అయితే ఇలాంటి పర్సన్స్కి నేనైతే సజెస్ట్ చేస్తున్నా, మీరు అయితే లాట్వియాకి వచ్చేసేయండి. లాట్వియా చాలా మంచి కంట్రీ, చాలా బాగుంటుంది, చాలా నేర్చుకుంటారు, చాలా సంపాదించుకుంటారు, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరైతే లాట్వియాకు వచ్చేసేయండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ లాట్వియా గురించి కావాలంటే మీకు ఈ ఛానల్లో విజిట్ చేయండి. ప్రతి ఒక్క దాని గురించి ఈ ఛానల్లో ఉంటుంది లాట్వియన్ గురించి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ దీంట్లో బయోలో ఉంటుంది, దీంట్లో చూడొచ్చు మీరు ఛానల్లో. ఇంకొకటి ఏంటంటే, ఎందుకు బ్రో మీరు లాట్వియానే సజెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అమెరికా సజెస్ట్ చేయలేదు, ఎందుకు లండన్ చేయట్లేదు అంటే, ఈ అమెరికా లండన్ వచ్చేసి చాలా హై ట్యూషన్ ఫీజులు ఉంటాయి. అంటే 40 lakhs 50 lakhs అలా ఉంటాయి. అందులో ఈ ఎవరైతే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటారో, ఎవరైతే మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఉంటారో వాళ్ళు అంత అమౌంట్ ఎఫర్ట్ చేయలేరు, అంత పెట్టి. అంత ఆస్తులు కూడా ఉండవు, కూడా అంత లేవు. నేను ఒక మిడిల్ క్లాస్ కాదు, పూర్ ఫ్యామిలీ నుంచి అని చెప్పుకోవచ్చు. నేను అంత ఆస్తి ఉండేవాడిని ఏం కాదు. సో నేను ఈ కంట్రీ చూజ్ చేసుకున్నా. మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, అంత ఎఫర్ట్ చేయలేరు. ఒకవేళ చేయగలిగినా, మీరు అప్పు తెచ్చి లేదా లోన్ తెచ్చుకొని అంత చేయగలిగినా కూడా, దీంట్లో ఒక యావరేజ్ స్టూడెంట్ ఎలా ఉంటుంది, జిఆర్ఈ రాయాలి, టోఫెల్ రాయాలి, ఐఎల్స్ రాయాలి, ఇలా ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవన్నీ పాస్ అయిన తర్వాత అడ్మిషన్ ఇంటర్వ్యూ ఉంటుంది, అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది వాటికి. తర్వాత ఇవన్నీ క్రాక్ చేసిన తర్వాత మళ్ళీ వీసా ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ అన్ని దాంట్లకి పాస్ అయిన తర్వాత మనకి అక్కడ కాలేజ్లో సీట్ వస్తుంది. కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ పార్ట్ టైం జాబ్ ఎత్తుకోవాలంటే మిడిల్ క్లాస్ వానికి కష్టం, ఎక్కువ లివింగ్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఇతను బాగా చదివి బాగా మంచి మార్కులు తెచ్చుకొని మంచి కోర్స్ తీసుకొని చేసుకుంటాడా అంటే, ఈ యావరేజ్ స్టూడెంట్ చదవడానికి ఆడ కష్టం. కాబట్టి నేను ఈ కంట్రీ ఎందుకు చూజ్ చేసుకుంటానా అంటే, ఇక్కడ ఐఎల్స్ ఉండవు, టోఫెల్ ఉండవు, జిఆర్ఈ ఉండవు, ఓన్లీ అడ్మిషన్ ఇంటర్వ్యూ ఉంటుంది. కొన్ని కాలేజీలో మాత్రం ఇంటర్వ్యూ టెస్ట్ ఉంటుంది, అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇంకా వీసా ఇంటర్వ్యూ, ప్రతి కంట్రీకి వీసా ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ కంట్రీకి కొంచెం వీసా ఇంటర్వ్యూ లాట్వియా కంట్రీకి చాలా ఈజీ, సింపుల్గా మనం నీళ్ళు ఎలా అయితే ఈజీగా తాగుతామో, ఈ కంట్రీకి ఇంటర్వ్యూ ప్రాసెస్ అలా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. అందుకు ఈ కంట్రీ చూజ్ చేస్తున్నా. ఇంకోటి, అక్కడ పార్ట్ టైం జాబ్స్, అంటే అమెరికాలో పార్ట్ టైం జాబ్స్, లండన్లో పార్ట్ టైం జాబ్స్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఒక యావరేజ్ స్టూడెంట్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం. తెలివి ఉంటే తెచ్చుకోవచ్చు అనుకో, కానీ అవకాశాలు తక్కువ. ఇప్పుడు ఇదే లాట్వియన్ కంట్రీకి వచ్చాడంటే, యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతను పార్ట్ టైం జాబ్ తెచ్చుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో అందుకు నేను ఈ కంట్రీ చూజ్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, ఒక యావరేజ్ స్టూడెంట్ అయి ఉండి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం అయినా కూడా ఇంగ్లీష్ మీడియంగానే వస్తుంది, పెద్ద ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఏం రాదు. ఒకవేళ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వస్తే డబ్బులు ఎఫర్ట్ చేసుకోగలుగుతా అంటే లండన్కి వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి. లేదు మేము అంత మనీ ఎఫర్ట్ చేయలేము, మేము అంత చదవలేము అనేవాళ్ళు ఇక్కడికి లాట్వియాకి రండి. లాట్వియాలో తక్కువ ట్యూషన్ ఫీజు ఉంటుంది. తక్కువలో తక్కువ అంటే నీకు కాలేజీలు ఎలా ఉంటాయంటే, టాప్ కాలేజీలలో మంచి కోర్స్ తీసుకుంటే 4 lakhs 4.5 lakhs కాలేజ్ ఫీజు ఉంటుంది పర్ ఇయర్. 2 years కలిపి దగ్గర దగ్గరగా 9 lakhsలోనే మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది. నీకు దగ్గర దగ్గరగా పార్ట్ టైం జాబ్ చేసుకున్నా కూడా నీకు నీ కాలేజ్ ఫీజు నువ్వే కట్టుకోవచ్చు. నీ ఇంట్రెస్ట్ లోన్ నుంచి వచ్చింటే నీ ఇంట్రెస్ట్ కట్టుకోవచ్చు. అలాగే నీకు మాస్టర్స్ కంప్లీట్ అయిపోయి ఒకవేళ జాబ్ వస్తే ఓకే,
జాబ్ రాకపోయి ఒకవేళ ఇండియాకి వెళ్ళాలనుకుంటే ఒక 10 lakhs నీ జోబులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు 10 lakhsతో. ఇది ఓవర్గా హైప్ ఇస్తానా అని మీరు అనుకోవద్దు. నాకు తెలిసి రియాలిటీ ఇదే. ఇక్కడ కూడా నాకు కూడా సేమ్ ఇంచుమించు ఇలానే ఉంటుంది నా ఫ్యూచర్ కూడా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తానా. ఇలా ఉండేదానికే ప్రయత్నిస్తున్నా నేను కూడా. ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ స్పీకింగ్. మనకు అంత ఇంగ్లీష్ రాకపోయినా ఆ కంట్రీస్కి అమెరికాకు, లండన్కు ఇంగ్లీష్ కంపల్సరీ ఉండాలి. దీనికి మేనేజ్ చేసే ఇంగ్లీష్ ఉంటే చాలు. లాట్వియన్ కంట్రీకి మేనేజ్ చేసే ఇంగ్లీష్ ఉంటే చాలు, మనం ఇక్కడ సర్వైవ్ అయిపోవచ్చు. ఇక్కడ మోస్ట్లీ రష్యన్ లాంగ్వేజ్, లాట్వియన్ లాంగ్వేజే యూజ్ చేస్తారు. ఓన్లీ మనకు కాలేజీలలో టీచ్ చేసే ప్రొఫెసర్లు మాత్రం మనకు ఇంగ్లీష్లో టీచ్ చేస్తారు. మనం బయట కూడా మన ఇండియన్స్ మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంకా మిగతా వాళ్ళంతా లాట్వియన్. ఇదంతా మనం మేనేజ్ చేసే ఇంగ్లీష్ వస్తే ఇక్కడ సర్వైవ్ అవ్వడం చాలా ఈజీ. ఇంకో విషయానికి వస్తే పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటాయంటే బ్యాచిలర్స్కి మాత్రం 40 hours లిమిటెడ్ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి పర్ వీక్. అలాగే మాస్టర్స్ వాళ్ళకు వచ్చేసి అన్లిమిటెడ్ వర్కింగ్ అవర్స్. ఎన్ని గంటలైనా మాస్టర్స్ వచ్చి చేసుకునే వాళ్ళు ఎన్ని అవర్స్ అయినా చేసుకోవచ్చు. వాళ్ళ ఓపిక ఉన్నంత వరకు రోజులో సంపాదించుకోవచ్చు. ఇక్కడ వర్క్ అనేది కొంతమందికి మాత్రము మంత్లీ పేమెంట్ అనేది ఉంటుంది, కొంతమంది వీక్లీ పేమెంట్ ఉంటుంది, కొంతమందికి 2 weeks ఒకసారి పేమెంట్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఎలాగంటే పేమెంట్ వచ్చేసి హవర్లీ పేమెంట్ అనేది ఉంటుంది. అంటే హవర్కి ఇంత పే చేస్తారు అని చెప్పేసి ఉంటుంది. పార్ట్ టైం జాబ్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. పార్ట్ టైం జాబ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడికి అంటే జాబ్స్ రాక ఎవరైతే కష్టపడి ఉంటారో వాళ్ళకైతే నేనేం చెప్తున్నానంటే ఇండియాలో ఉండి జాబ్స్కు కష్టపడుతూ సర్చింగ్ చేస్తూ ఉండే వాళ్ళకి లాట్వియా చూజ్ చేసుకుంటే ఇప్పుడు జాబ్ ఏదైతే సెర్చ్ చేస్తున్నావో ఇదే ఇక్కడికి వచ్చి చదువుకుంటూ సెర్చ్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ మాస్టర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ నీకు బ్యాచిలర్స్లో నీకు కంప్లీట్ అయిపోయి నీకు ఒకవేళ సాఫ్ట్వేర్ జాబే వచ్చిందనుకో, బ్యాచిలర్స్ కంప్లీట్ అయిపోయి సాఫ్ట్వేర్ జాబే వచ్చిందనుకో, నీకు ఫ్రెషర్ కాబట్టి 30,000 25,000 ఉంటుంది మినిమం. ఇంకా తక్కువ అంటే 20,000 ఉంటుంది, దానికంటే ఎక్కువ ఉండదు. ఇదే ఇన్వెస్ట్మెంట్ నువ్వు అక్కడ చేసావంటే నువ్వు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ నువ్వు లోన్ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే స్కిల్ పెంచుకున్నావు అంటే ఇప్పుడు నీకు ఫ్రెషర్గా 20,000 నీకు శాలరీ వస్తే ఇండియాలో, అదే నువ్వు ఇక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి వచ్చావంటే నీకు నెక్స్ట్ 2 years లోపల నీకు మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇండియాకి వెళ్ళావంటే నెక్స్ట్ 70,000 అయితే నీకు ఈజీగా శాలరీ అయితే వస్తుంది. మోర్ దెన్ 70,000 అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, అంతైతే వస్తుంది. కాకపోతే ఇవన్నీ ఇంత రావాలి అంటే మనకు స్కిల్ వచ్చి ఉండాలి. స్కిల్ లేకోకుండా ఎవరు ఒక రూపాయి ఇవ్వరు. ఇప్పుడు మనము 70,000 పర్ మంత్ శాలరీ రావాలి అంటే మన నుంచి వానికి 1,50,000 వానికి వస్తేనే మనకు 70,000 ఇస్తాడు. మనం అంత వర్క్ చేయలేకపోయి మనకు అంత స్కిల్ లేకపోతే మనకు ఎవరు ఇవ్వరు కదా. ఇప్పుడు మీరైనా ఒక కంపెనీ పెట్టారు అంటే నీకు వాని నుంచి ఒక 10 రూపాయలు లాభం ఉంటేనే నువ్వు వానికి ఒక 5 రూపాయలు 6 రూపాయలు వానికి ఇస్తావు జీతంగా. నీకు వాని నుంచి ఏమి ఉపయోగం లేకపోతే వానికి ఏమి ఇవ్వవు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే, మనకు స్కిల్ వస్తేనే మనకు అమౌంట్ ఇస్తారు, లేదంటే లేదు. ఇది విషయము. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈ ఛానల్లో ఉంది, చెక్ చేసి మెసేజ్ చేయండి ఏమైనా డౌట్లు ఉంటే. అలాగే వాట్సాప్ లింక్ కూడా ఉంది, మీరు దాంట్లో జాయిన్ అయిపోయి మీరు అడగచ్చు ఏమన్నా డౌట్లు ఉంటే. నేనైతే లాట్వియా కంట్రీకి వస్తే చాలా బెస్ట్. ఒక జాబ్ సర్చింగ్ పర్సన్ కానీ లేదా అంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ వాళ్ళకి ఈ కంట్రీ అయితే చాలా బెస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా. ఓకే, చేసేయండి. మరి ఉంటా, మరి బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.